రైతు సోదరులకు వందనాలు. ఇక్కడ వర్షాలు లేకపోయినా ఎక్కడో మహారాష్ట్రలో వర్షాలు పడితే, కర్ణాటకలో వర్షాలు పడితే ఆ నీళ్లు కృష్ణానదిలోకి వచ్చి శ్రీశైలం నిండితే దాంట్లో నుంచి ఆంధ్రీనివాకు నీళ్లు విడుదల చేస్తూ ఉన్నారు. ఆ ఆంధ్రీనివా నీళ్లు మొదట రాగులపాడు, మాల్యాల దగ్గర నుంచి రాగులపాడు, జీడిపల్లి, గొల్లపల్లి, మారాల ఇవన్నీ దాటుకొని వెళ్ళి పొంగనూరు, కుప్పం దాకా వెళ్తాయి. అయితే ఎక్కడ మహారాష్ట్ర, ఎక్కడ తమిళనాడులో బార్డర్లో ఉన్నటువంటి కుప్పం ఈ రైతులందరికీ ఉపయోగమే. కానీ ఆ వాటన్నిటికీ నీళ్లు విడిచి, ఆ నీళ్ళు ఇచ్చినప్పుడు నీళ్లు విడుదల చేసేటప్పుడు కొబ్బరికాయలు కొట్టి పూలు, పసుపు, కుంకుమ చల్లి రైతులు ఆనందోత్సవాలు, సంబరాలు జరుపుకుంటారు. కరెక్టే. కానీ మారాలలో ఎందుకు అటువంటివి చేస్తారు? పూలు చల్లాల్సిన పని లేదు, నీళ్ళు వచ్చినాయని సంబరపడాల్సిన పని లేదు. చేపలు పట్టుకునే వాళ్ళకి తప్ప ఎవరికన్నా ఆ నీళ్ళు ఉపయోగపడుతున్నాయా? అందులో నుంచి లీక్ అవుతారనేటువంటి నీళ్ళన్నీ రామసాగరం, లేదంటే ఆ కింద ఉన్నటువంటి జిరడబండేరు, అందులో కూడా ఆ నిల్వ ఉంటున్నాయా అంటే ఆ తూము తెగ్గొట్టేందు వల్ల, అది కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోవడం వల్ల, దాని మరవ తెగ్గొట్టేందు వల్ల అక్కడ కూడా ఉపయోగం లేకుండా ఆ నీళ్లు కూడా ఎక్కడ చేరుతున్నాయి? పానపల్లి డ్యాంలోకి చేరి తదుపరి పులివెందులకు పోతున్నాయి. ఇది జరుగుతున్నది. ఈ మారాల డ్యామ్ అనేది నంబర్ 1. దాని గురించి, దాని కింద ఉపకాలం గురించి పట్టించుకునే నాతులు లేడు. నంబర్ 2, అందులో నుంచి ఎందుకు లీక్ అయిపోతున్నాయో తెలియదు. ఆ నింపిన నీళ్ళల్లో కొంతమంది రామసాగరం రైతులు మాత్రమే ఉపయోగపడుతోంది, మారాల వాళ్ళకు ఉపయోగపడుతోంది కొంతమందికి. అవి కూడా ఎందుకు? అధికారికంగా వాళ్ళ చెరువులకు నీళ్ళు ఇచ్చినందుకు కాదు. ఆ లీక్ అయిన వాటర్ ఒక్కళ్ళలో వాళ్ళ దగ్గర పారుతున్నందువల్ల, ఆ పారినందువల్ల కొంచెం గ్రౌండ్ వాటర్. ఇక ఎప్పుడో 14 ఏళ్ల క్రితం తవ్వి వదిలేసినటువంటి ఆ కెనాల్ గురించి పట్టించుకునేవారు లేరు. దాంట్లోకి వదిలింటే యాదలక్కపల్లి, కృష్ణాపురం లాంటి ఇంకా గోపాలపురం ఇతర గ్రామాలు కూడా ఉపయోగపడినవి. అది 8 గ్రామాలకు 18,000 ఎకరాల ఆయకట్టు కోసం అప్పట్లో చూపించారు. ఏ కారణం వల్ల ఆగిపోయిందో తిరిగి మళ్ళీ ఎస్టిమేట్ చేసి మళ్ళీ దాన్ని చేయించే పనుల్లో లేరు. ప్రతి సంవత్సరము పైనుంచి నీళ్ళు వస్తుంటే వీళ్ళు చేసే కృషి ఏమీ లేకపోయినా ఎక్కడో కురిసిన నీళ్లు ఇక్కడికి వచ్చి పోతూ ఉండగా, దారిలో పోతూ ఉండగా మారాలనే దాంట్లోకి వదిలి పూలు, కుంకుమ, పసుపు ఇచ్చి చేపలు పట్టుకునే వాళ్ళ కోసము ఆ నీళ్లు దీంట్లోకి వదిలినట్టు. రైతులకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ కాలువ ఎప్పుడు ఉపకాలువ తయారవుతుంది? అక్కడెక్కడో కర్నూలు దగ్గర, మాల్యాల నుంచి కుప్పం దాటిపోయి అవతల ఉన్నటువంటి కృష్ణగిరి జిల్లాలో దాదాపు 5 గ్రామాలకు పోయినాయి. కృష్ణగిరి జిల్లాలో పోయిన సంవత్సరం నేను స్వయంగా అక్కడికి పోయి వచ్చా. పైపాల్యం అనే చోటుకి, అక్కడ కృష్ణగిరి జిల్లాలో ఏ గ్రామాలకు పోతున్నాయో వాళ్ళందరూ సమరపడుతున్నారు. ఎక్కడో మహారాష్ట్ర నుంచి మా దగ్గరికి చంద్రబాబు నాయుడు నీళ్లు పంపించాడని. ఇక్కడ మాత్రం మారాల రిజర్వాయర్ చుట్టూ దరిద్రం నెలకొని ఉంది. మరి ఎప్పుడు తొలగిపోతుందో తెలియదు ఆ దరిద్రం. ఏటేటా మళ్ళీ అందులో నీళ్లు విడుదల చేయడానికి ఓ సంబరాలు. రైతులు గుర్తిరిగితే, రైతులు ఉద్యమిస్తే తప్ప ఇది కాదు అనేది గుర్తుంచుకోండి. వందనాలు.